రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో 5వ రోజు ప్రజాహిత యాత్ర చిప్పలపల్లి, నామాపూర్, ముస్తాబాద్, పోతుగల్, సేవాలాల్ తండా, తెర్లుమల్ల, బదనాకల్ గ్రామాల్లో యాత్ర కొనసాగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజాహిత యాత్ర రాత్రి పొద్దుపోయే వరకు జోరుగా సాగుతోంది. యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి బీజేపీ జెండా ఎగురవేశారు. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులర్పించారు. పట్టణ కేంద్రాలతో పాటు ఆయా మండలాల పరిధిలో పలు గ్రామాల్లో బండి సంజయ్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో పాటు కాషాయ సైన్యం అడుగులో అడుగు వేస్తూ సంజయ్ వెంట కదిలింది. గడప గడపకు తిరుగుతూ సంజయ్ ప్రజల కష్టాలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా సంజయ్ కు తెలియజేశారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, మరో ఎంపీగా తనను గెలిపించాలని సంజయ్ అభ్యర్థించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సిరిసిల్ల నియోజకవర్గానికి ఇచ్చిన నిధులు లెక్కలతో సహా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. పువ్వుకు ఓటేస్తే రాముడికి ఓటేసినట్టేనని 500 ఏళ్ల నాటి కళ నెరవేర్చిన మోదీని మళ్లీ ప్రధానిని చేద్దామని సంజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఇక ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్టు చేయలేదని, వారి ఆస్తులు ఎందుకు జప్తు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని, విజిలెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చిన తరువాత మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపు ఖాయమని తేలడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం, కృష్ణా నీటి పంపకాల పేరుతో పరస్పరం దూషించుకుంటూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని మాట ఎందుకు తప్పుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటు ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసి మహిళలు, యువత ఇళ్ల ముందు వేచి చూశారు. ఆయన రాగానే కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగారు. భారత్ మాతాకి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆయా గ్రామాల్లో చిరు వ్యాపారులను, చేతి వృత్తి వారిని కలిసి యోగక్షేమాలు సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు వినతి పత్రం రూపంలో ఇచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని సంజయ్ వారికి భరోసా కల్పించారు. ఇటు సంజయ్ యాత్రకు వస్తున్న స్పందన చూసి బీజేపీ క్యాడర్ లో జోష్ కనిపిస్తోంది. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు యాత్ర బూస్టప్ లాంటిదని కాషాయ సైనికులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు రాణి రుద్రమ, బీజేపీ మండల అధ్యక్షులు అంజగౌడ్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరెట్ల మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్టా వెంకటేశ్వర రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెంగడి మహేందర్, మీస సంజీవ్, మీస శంకర్, బాధ నరేష్, ఉరడి రాజు, బీజేపీ మహిళా నాయకురాలు, వివిధ గ్రామాల కార్యకర్తలు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం మాట్లాడాలి, ఈ తెలంగాణ ప్రజలు ఏ భాషలో మాట్లాడితే వాళ్ళు ఇంటారు. నా మీద 100 కేసులు అక్కడ, నా మీద కేసీఆర్ 100 కేసులు పెట్టిండు. నా మీద నన్ను 2 సార్లు జైలుకి పంపాడు. ఈ సిరిసిల్ల నియోజకవర్గం వల్ల ఓ పోటుగాడు, తోపుగాడు అంటాడు, బాగా ట్విట్టర్ టిల్లు అనే పేరు. నా అంత మునగాడు ఎవరు లేడు అనుకుంటున్నాడు. ఆయన చేసింది అమెరికాలో చిప్పలు కడిగింది. ఆయన అమెరికాలో ఆయన బతికే కదా. ఇంకా ఆయన పేరు ఎంత తెలుసా మీకు? ఎమ్మెల్యే పేరు ఏం పేరు అక్క? ఏం పేరు చెప్పన్నా? అది తెలిసి అబ్బో మీ స్పీడ్ ఉన్నారే, ముస్తాబాద్ డేంజర్ ఉన్నారే. ఆయన పేరు కలవకుండా తారక రామ.